ఈరోజు మన వీడియోలో స్టార్టర్ ఫుడ్ కోసం అనమాట. అంటే బేబీస్ పుట్టిన వెంటనే అందరికీ తెలిసినట్టు మనం లాస్ట్ వీడియోస్లో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. పుట్టిన వెంటనే మిల్క్ పౌడర్స్, సెరిలాక్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే 3 వీక్స్ వరకు సెరిలాక్స్ కానీ మిల్క్ పౌడర్స్ కానీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ 3 వీక్స్ తర్వాత నుంచి మనం ఏం పెట్టాలి అనేది తెలియక డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే స్టార్టర్ ఫుడ్ పెట్టకుండా డైరెక్ట్గా ఇలాంటి పప్పీ ఫుడ్ అనేది పెట్టేస్తున్నారు అనమాట. సో ఇలా పప్పీ ఫుడ్ అనేది డైరెక్ట్గా పెట్టడం వల్ల వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్, డీహైడ్రేట్ అవ్వడం, అంటే ఇందులో ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట స్టార్టర్ ఫుడ్తో కంపేర్ చేసుకుంటే. స్టార్టర్ ఫుడ్లోని మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తారు చూడండి. ఇదేంటి అంటే స్టార్టర్ ఫుడ్ పెట్టడం వల్ల మదర్ దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకుంటే పప్పీస్ ఎంత స్ట్రెంగ్త్గా ఉంటాయో, అంటే స్ట్రాంగ్గా ఉంటాయో, అంత హైడ్రేటింగ్గా ఈ ఫుడ్ పెట్టడం వల్ల అంతే హైడ్రేటింగ్గా ఉంటాయి అన్నమాట. ఇందులో ఏంటి అంటే మనకి లోపల ఉన్న బైట్స్ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట పప్పీస్ తినేలాగా. మనం కంపేర్ చేసుకున్న పప్పీస్లో కొంచెం పెద్దగా ఉంటాయి గింజలు అనేవి. సో అందుకే మనం స్టార్టర్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట. ఈ స్టార్టర్ ఫుడ్ ఓన్లీ బేబీస్కే కాకుండా పప్పీస్ అంటే ఏవైతే మదర్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ స్టార్టర్ ఫుడ్ అనేది పెడతారనమాట. ఎందుకు అంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మదర్ అనేది స్ట్రాంగ్గా హైడ్రేటింగ్గా ఉండడానికి మదర్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి బేబీస్ పుట్టిన తర్వాత అండ్ బేబీస్కి కూడా ఇదే ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట డాక్టర్స్. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనం ఈ ఫుడ్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ ఫుడ్ పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డీహైడ్రేట్ అవ్వడం, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలాంటివి స్టార్ట్ అవ్వడం వల్ల మనకేంటి అంటే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నవి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ప్రతి ఒక్కరు 3 వీక్స్ ముందు ఏం పెట్టాలి అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. 3 వీక్స్ ముందు వరకు ఏం ఫుడ్ పెట్టాలి అన్నది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మాత్రం 3 వీక్స్ నుంచి మనం ఈ పెడిగ్రీ ప్రో స్టార్టర్ ఫుడ్ మాత్రమే పెడతాం అనమాట. ఇంకా ఏ అదర్ ఫుడ్ అనేది మనం పెట్టం. ఇది ఎంత క్వాంటిటీలో పెట్టాలి అంటే డేకి మీరు 3 టైమ్స్ 4 టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు, తక్కువ క్వాంటిటీలో పెట్టాలి. అంటే ఎలా అంటే మీకు చిన్న టీ కప్ కానీ, లేదు అంటే గింజలు లెక్క ప్రకారంగా చెప్పాలంటే ఒక 8 నుంచి 9 గింజల వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కమెంట్ చేయండి, లేదా మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ.